రోజు మన ఫస్ట్ వీడియోలో మనం ఏం అప్లోడ్ చేసుకుంటామనంటే చాట్ జీపీటీని ఉపయోగించుకొని థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్. మన విలేజ్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాట్ జీపీటీని ఉపయోగించుకొని థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. మీ యూట్యూబ్ ఛానల్కి వ్యూవర్షిప్ రావాలి అన్న థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోస్లో చాట్ జీపీటీని ఉపయోగించుకొని ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎందుకనంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలామంది థంబ్నెయిల్స్ చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగా, మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి థంబ్నెయిల్స్ మనం కూడా తయారు చేసుకోవాలంటే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఫ్రీగా. అది ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, అది మనం చేయాలి కాబట్టి మనం చాట్ జీపీటీలోకి వెళ్దాం. చాట్ జీపీటీలోకి వెళ్ళి చాట్ జీపీటీలో మన మెయిల్తో మనం లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఉదాహరణకి ముందు మీ వీడియోకి సంబంధించి టాపిక్ అనేది క్లియర్గా ఉండాలి. దానికి సంబంధించి మీరు ఏం థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అన్నది ముందు ఒక టెక్స్ట్ రూపంలో రాసి పెట్టుకోండి. ఆ టెక్స్ట్ని మనం ఏం చేద్దామనంటే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నేను వర్డ్ డాక్యుమెంట్లో పెట్టుకున్నాను. నేను ఈ టెక్స్ట్ని ఫస్ట్ నేను ఒక ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ థంబ్నెయిల్ నాకు ఏ రేషియోలో కావాలన్నది ఆ రేషియోలో తీసుకొని దీన్ని నేను కాపీ చేసుకొని ఇలా స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్క్రీన్లో మనం ఏం చేయాలి అని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అన్ ఇమేజ్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు నేను అక్కడ కాపీ చేసుకున్నాను కదా టెక్స్ట్ ఏదైతే ఉందో, నేను థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి మీరు క్లిక్ చేయండి. దీన్ని ఇలా థంబ్నెయిల్ క్రియేట్ అయ్యే సమయంలో మీరు కొంచెం మీ డేటా మీ వైఫై అనేది స్పీడ్గా ఉంటే మనకి కొంచెం త్వరగా అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా అది తయారు చేసి మనకి ఇవ్వాలి కాబట్టి తక్కువ సెకండ్స్లోనే అయిపోతుంది. బట్ డేటా స్పీడ్ని బట్టి కూడా కొన్ని సందర్భాల్లో స్పీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకొని థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయింది. ఈ థంబ్నెయిల్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా తయారైంది అని అంటే చాలా ఈజీగా మంచిగా తయారవడం జరిగింది. ఇలా తయారైనటువంటి థంబ్నెయిల్లో మనం ఇంకా కొన్ని మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్కి ఇక్కడున్న ఈ పిక్ ప్లేస్లో మన పిక్ పెట్టాలనుకుంటున్నాం. అలాంటి సమయంలో కూడా మనం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మన పిక్ ఎక్కడైతే ఉందో మన ల్యాప్టాప్లో ఉంటుంది కాబట్టి ఆ పిక్ని తీసుకొని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఈ పిక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓపెన్ క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ పిక్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం, రీప్లేస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా పిక్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఫోటోని మీకు నచ్చిన ఫోటో, మీ ఫ్రెండ్ ఫోటో ఇస్తారా, మీ ఫోటో ఇస్తారా, మీ ఇష్టం. ఇక్కడ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ ఇవ్వండి. ఏమని ఇస్తారంటే ఆల్ ఈజ్ ఓకే బట్ చేంజ్ ద థంబ్నెయిల్ ఇమేజ్ పిక్ రీప్లేస్ వితౌట్ ఎనీ చేంజెస్ అని ఇచ్చిన తర్వాత, ఎందుకంటే పిక్ అంతా బాగానే ఉంది, పైన ఇచ్చిన థంబ్నెయిల్ అంతా ఓకే ఉంది, బట్ కానీ ఆ పిక్ ప్లేస్లో నా పిక్ని చేంజ్ చేయండి అని మనం చెప్తున్నాం అనమాట. మీరు ఇచ్చే ప్రాంప్ట్ ప్రాపర్గా ఇచ్చినట్లయితే మనకు అది ఇచ్చే అవుట్పుట్ కూడా మనకు ప్రాపర్గా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఎలా అవుతుంది, ఏమవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇలా పిక్ చేసుకున్నటువంటి థంబ్నెయిల్స్కి రీప్లేస్ చేసుకున్న తర్వాత కూడా మనం బ్యాక్గ్రౌండ్ చేంజెస్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఫేస్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, కొంచెం గ్లో ఎఫెక్ట్స్ అనేవి. చూడండి పిక్ ఎలా వచ్చిందో. ఈ విధంగా మనం మన పిక్ని రీప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న పిక్కి మనం ఈ పిక్ యాడ్ చేసేసి నేను ఇది టైప్ చేశాను, చూసారు కదా మీరు. ఈ విధంగా మనకి పిక్ అనేది జనరేట్ అయింది. ఈ పిక్ను ఒకసారి చూడండి ఎంత మంచిగా వచ్చింది అని అంటే ఇంత మంచిగా వచ్చిందనమాట. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి థంబ్నెయిల్కి మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఫేస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే మనం ఫేసెస్ని కూడా అక్కడ ఉన్న పిక్స్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు, గ్లో ఎఫెక్ట్స్ అనేవి పెంచుకోవచ్చు, మన ఇమేజ్కి సంబంధించి మనది ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్కి సంబంధించి లోగోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చినటువంటి మంచి మంచి థంబ్నెయిల్స్ అనే వాటిని మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ చాట్ జీపీటీ అనేది ఉపయోగపడుతుంది. మరలా నేను ఇంకో థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మరలా మన దగ్గర ఉన్న టెక్స్ట్ ఉంది కదా, ఈ రెండో పాయింట్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇంకో థంబ్నెయిల్ అనే దాన్ని మనం క్రియేట్ చేద్దాం. చూడండి మళ్ళీ నేను న్యూ చాట్ తీసుకుంటున్నాను. న్యూ చాట్లో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి క్రియేట్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనం ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నామో టెక్స్ట్ని కాపీ. మీరు కూడా ఇలా వంట చేయండి, చాలా బాగుంటుంది. థంబ్నెయిల్ అనేది తప్పనిసరిగా ఇవ్వండి, తర్వాత రేషియో కూడా ఇవ్వండి. ఎందుకంటే మన థంబ్నెయిల్ చాలా క్వాలిటీగా రావడానికి ఇది మనకి థంబ్నెయిల్ అనే తయారు చేస్తున్నాం కాబట్టి మనకి మంచిగా వస్తుంది అనమాట. నేను అలా ఇవ్వగానే చూడండి క్రియేట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది అన్నది మనం చూద్దాం.
చూడండి ఎంత మంచిగా తమ్నేల్ క్రియేట్ అయ్యి వచ్చిందంటే ఇక్కడ మీకు ఒక ఆవిడ వంట వండుతున్నట్టు ఫీలింగ్తో చూడండి ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ మొత్తం నీట్గా చక్కగా ఎంత మంచిగా సింపుల్గా మనకు తయారు చేసి ఇచ్చిందంటే ఈ విధంగా ఇంత ప్రొఫెషనల్గా మీరు తమ్నేల్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే ఇంక లాస్ట్ ఉంది చూసారా, ఇక్కడ నేను రెజల్యూషన్ మార్చాను, ఒకసారి పిక్సెల్స్ మార్చాను. ఒకసారి ఇది కూడా ఇచ్చి చూద్దాం మనం ఎలా వస్తుంది అన్నది. మీరు చూసారు కదా ఎంత మంచి మంచి తమ్నేల్స్ వస్తున్నాయి. నేను మళ్ళీ న్యూ చాట్ తీసుకుంటా. ఇలా మీరు చేసినటువంటి తమ్నేల్స్ని మీరు ఏం చేయాలి అని అంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి మనకు ఓకే అనుకుంటే కనుక చేంజెస్ ఏమీ లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన డ్రైవ్లోకి వచ్చి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని తీసుకొని మనం యూట్యూబ్ అప్లోడ్ చేసేటప్పుడు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ న్యూ చాట్ ఓపెన్ చేసి నేను ఇక్కడ మరలా ఇంకో తమ్నేల్ ఇస్తున్నాను. క్రియేట్ ఇమేజ్ అన్నాను, సేమ్ ఇందాక మీరు చూసారు కాబట్టి జస్ట్ ఇక్కడ ఏమంటున్నానంటే నేను క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. మీకున్నటువంటి ChatGPT సబ్స్క్రిప్షన్ బట్టి మీరు ఇమేజెస్ అనే వాటిని జనరేట్ చేసుకోవచ్చు. మినిమం చాలా వరకు చేసుకోవచ్చు. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇమేజ్లో మీకు ఈ తమ్నేల్లో చూడండి డిఫరెన్స్ మారిపోయిందనమాట. ఈ విధంగా నేను ఏదైతే ఏ రేషియోలో అయితే ఇచ్చానో ఆ రేషియోలో నాకు ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు మంచి మంచి తమ్నేల్స్ అనే వాటిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం మొబైల్లో కూడా మీరు ట్రై చేయవచ్చు. ట్రై చేయండి, తమ్నేల్స్ మంచి మంచి తమ్నేల్స్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్కి తమ్నేల్స్ క్రియేట్ చేసుకోండి. ఇంకా ఏఐ టూల్స్, యూట్యూబ్ టిప్స్ కోసం, అదేవిధంగా మంచి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.